సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెళ్ళయ్యాక అమ్మాయిలకి అస్సలు పని మొదలవుతుంది. తాను కన్న కలల్ని, ఆశయాల్ని అన్నింటినీ వదిలేసి తన వ్యక్తిగత లక్ష్యాలను త్యాగం చేసి కుటుంబం కోసం, భర్త కోసం కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది. జీవితంలో రాజీ పడడమన్న మాటకి అస్సలు అర్థం తెలుసుకోవడం మొదలు పెడతారు. పెత్తనం, అధికారం ఇష్టం లేదని అమ్మాయిలు లొంగుబాటు సంగీతాన్ని వినిపిస్తారు. స్వంత ఇష్టాలకి, అభిరుచులకి కాలం చెల్లిపోతుంది. సరే, ముందు ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు పేపర్ కార్డ్బోర్డ్ తో ఫ్లవర్ బాస్కెట్ ని, ఫ్రూట్ బౌల్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు వాణి ప్రభాకర్ గారు. మరి అదేంటో చూసేసి నేర్చేసుకుందామా? నమస్కారం అండి వాణి ప్రభాకర్ గారు. వాణి గారు, ఈ రోజు మా సకులందరి కోసం ఫ్లవర్ బాస్కెట్ ని, ఫ్రూట్ బౌల్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి పేపర్ కార్డ్బోర్డ్ తో. మరి దీన్ని తయారు చేసుకోవాలంటే ముందుగా మనకి ఏమేం కావాలో చెప్తారా? కార్డ్బోర్డ్ పేపర్, గ్లిట్టర్ పేపర్స్, గ్లిట్టర్ టేప్స్, 3D కలర్స్, స్టేప్లర్, గమ్, బిందీ స్టిక్కర్స్, ఫ్లవర్ స్టిక్కర్స్, సిజర్స్. సో వాణి గారు, మరి తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా. ముందుగా వైట్ కార్డ్బోర్డ్ చేసుకోవాలి. సో ఇది పేపర్ కార్డ్బోర్డ్ అన్నారు కదండి, బాగా థిక్గా ఉంది, స్టిఫ్ గా ఉంటుంది. స్టిఫ్గా ఉంది. మళ్ళీ దీన్ని ఇటు స్టిఫ్ ఉంటాయి. అంటే ఈ పేపర్ చాలా స్టిఫ్ గా ఉంటుంది కనుక మడత వేయడం కష్టంగా ఉంటుంది. కానీ బౌల్ కి ఇంత స్టిఫ్ గా ఉంటే కానీ ఓకే, అది స్టిఫ్ గా కూర్చోదు. ఇప్పుడు దీనిలో 3 భాగాలు చేస్తాను పేపర్. ఓకే, ఒక స్క్వేర్ ని 3 భాగాలుగా ఈక్వల్ గా తీసుకోవాలండి. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, దీన్ని మళ్ళీ పార్టిషన్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇలా భాగాలు పైన 3, కింద 3 భాగాలు వేస్తాం. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం. ఓ, ఈ డాట్స్ పెట్టిన చోట కట్ చేస్తాం. సో ఎవ్రీ పార్ట్ ని కట్ చేస్తున్నారు 3 భాగాలు. సో ఇది కంప్లీట్ గా కట్ చేయలేదు కదా? కంప్లీట్ గా హాఫ్ 3/4 కట్ చేశారు. ఒక సైడ్ మాత్రం ఫుల్ గా కట్ చేశారు, ఒక సైడ్ మాత్రం 3/4 వరకు ఇక్కడ వరకు కట్ చేసి ఆపారు. ఓకే, సో ఫుల్ పేపర్ అంతా కూడా అలాగే 3 సైడ్స్ అంతా కూడా అలాగే కట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు దీనికి అంతా కూడా గోల్డ్ పేపర్ స్టిక్ చేయాలి. ఓకే అండి, ఇది ఆల్రెడీ స్టిక్ చేసి ఉంది కదా మీ దగ్గర గోల్డ్ పేపర్. సో మనం ఇది తీసేసుకుందాం. ఓకే, దీన్ని కట్ చేస్తారా? ఇప్పుడు గోల్డ్ పేపర్ స్టిక్ చేసా కట్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఈ పేపర్ ని కట్ చేయాలి కదా మరి. అవునండి. సో 4 సైడ్స్ కూడా ఇలా గోల్డ్ పేపర్ స్టిక్ చేసిన తర్వాత కట్ చేసేసేయాలండి. అవునండి, ఇండివిజువల్ గా, అంటే ఏ పార్ట్ కి ఆ పార్ట్ ఇండివిజువల్ గా వచ్చేలాగా. అంటే 2 ఒకసారి కట్ చేయడం కష్టము. గమ్ చేసింది ఒకసారి, గమ్ చేయకుండా ఒకసారి చేసుకుంటే ఈజీగా అవుతుంది బౌల్. ఓకే, సో ఫ్లవర్ ని మోల్డ్ చేయాలన్నా, బౌల్ ని మోల్డ్ చేయాలన్నా కూడా అన్ని వైపుల నుండి కట్ చేసి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది పట్టుకున్నాండి, మీకు హెల్ప్ ఏమైనా కావాలా? ఇందులో ఏ పక్క ఏ 3 అయినా తీసుకోవచ్చు. మనం ఒకటి నుంచి తీసుకుందాం, 2 మధ్యకి పెడదాము. ఓకే, 3. సో 2ని మధ్యలోకి పెట్టి ఫస్ట్ అండ్ 1 and 3ని కొంచెం వంచేస్తున్నారు. ఇప్పుడు స్టేప్లర్ తీసుకొని స్టెపుల్ చేసేయడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సైడ్ నుండి అంతేనండి. 7, 8, 9. ఓకే, సో ఆపోజిట్ సైడ్ లో నెక్స్ట్ 3ని ఫోల్డ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇది ఇప్పుడు ఇలా లోపలికి పెట్టాలి. ముందు ఇక్కడ కోణంలా పెట్టాం. అవునండి, ఇవి ఇప్పుడు ఇది పైకి పెడతాం. ఓకే, సో ఒకసారి ఇన్ బిట్వీన్ వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. ఓకే అండి, సో నేను కూడా ట్రై చేస్తున్నానండి. చేయండి, ఇటు కూడా ట్రై చేయను. సో బాగా బ్యాలెన్స్ చేసి పెట్టుకోవాలి కదండి ఇదంతా కూడా. ఓకే, ఇక్కడ 2 రకాలు కనిపిస్తుంది చూడండి. ఒకటి కోణాలు కలిసినట్టుగా ఒకటి ఉంటుంది. ఇటువైపు వచ్చేటప్పటికి మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది, స్క్వేర్ కనబడుతుంది. దాని వల్ల ఏంటంటే మనకి బుట్ట బాగా కొంచెం ఓపెన్ గా వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ హ్యాండిల్ రెడీ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, దీనికోసం కూడా
కార్డ్బోర్డ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనం నీట్ గా కట్ చేసేసుకుంటున్నామండి. సో అదంతా కూడా స్టిక్ చేసేస్తారా మళ్ళీ? సెంటర్కి తీసుకొని గ్రీన్ పేపర్ని మధ్యలో కార్డ్బోర్డ్ పెట్టి పిన్ వేసాడు. మేడం నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మీరు చేస్తుంటే నాకు వచ్చేసినట్టుగా అనిపించేస్తుంది. సో మనం కార్డ్బోర్డ్ పేపర్ని ఇన్ బిట్వీన్ పెట్టేసి చుట్టూ గోల్డ్ పేపర్, ఇందాక గోల్డ్ పేపర్తో బాక్స్ చేసాం కదండి, ఇప్పుడు గ్రీన్ పేపర్తో హ్యాండిల్ని చేసుకున్నాం. సో ఓకే కదండి? ఓకే. ఓకే, ఇప్పుడు దీన్ని ఇందులో ఇట్లా పెట్టాలి. ఇటు మీరు పెంచండి, ఇటు పెంచండి మీరు. ఇదంతా కూడా చాలా నీట్ గా బెల్ పిన్ తో పిన్ చేసేసారు. అలాగే ఇటువైపు కూడా బెల్ పిన్ తో పిన్ చేయాలి. సో చూస్తూ చూస్తూ నేర్చేసుకోవడం ఎంత హాయి చూసారండి. నేను బోల్డ్ ఐటమ్స్ అన్ని నేర్చేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో. వావ్. సో ఇప్పుడు డెకరేట్ చేద్దాం. సో దీన్ని మళ్ళీ డెకరేట్ చేసుకుంటున్నామండి. చేయాలి. ఇక్కడ మొదలుపండి. గ్లిట్టర్ టేప్ తీసుకుని ఆ టేప్ని లైన్గా వేసుకుంటూ అంచుల వెంబడి రావాలి. అంటే సో మనం ఇలా ఇక్కడ వరకు అండి. అక్కడ వరకు వచ్చాక నేను కట్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు స్టిక్కర్ చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు ఒక స్టిక్కర్ వేసేసారు. నెక్స్ట్ ఏం వేస్తారండి? తర్వాత మనకి బొట్టు పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా. అవునండి, బిందీస్. బిందీస్తో కూడా దీన్ని కొంచెం అలంకరిద్దాం మనం. అంటే ఎక్కువ గమ్ము వాడకుండా గమ్ము ఉన్న వాటితో నేను ఈజీగా నేర్చుకోవడానికి ఉపయోగిస్తాయని తీసుకున్నాను. ఇప్పుడు కోణాల దగ్గర డెకరేటివ్ బిందీస్ పెడదాం. ఈ బిందీ కూడా తీసేయండి. ఓకే, 4 తీస్తే 4 కోణాలకి పెట్టేది. ఇటువైపు కోణాల దగ్గర. ఓకే, సో వాణి గారు ఇప్పుడు మనం తయారు చేసిన బౌల్ రెడీ అయిపోయింది కదండి. ఇలాంటివి ఇంకా రెడీ చేసినవి ఏమన్నా ఉన్నాయా? ఇంకా తయారు చేసిన చూపిస్తారా? వావ్. సో ఇవి 2 తయారు చేశారండి ముందే. ఇది మామూలు మ్యాగజైన్ లో పేపర్ తోటి, ప్రింటెడ్ పేపర్ తో చేసిన బాగోలేదు. దీనికి ఏ డిజైన్ అక్కర్లేదు. సో ఇది ఆల్రెడీ ప్రింట్ ఉన్నటువంటి ఒక మ్యాగజైన్ లోంచి, పేపర్ లోంచి తయారు చేశారండి, మ్యాగజైన్ కవర్ తో. సో దట్ దీంట్లో అంతా ప్రింట్ అవన్నీ ఉన్నాయి, కవర్ పేజెస్ తో కూడా చేసుకో. సో లోపలంతా కూడా లిటరేచర్ ఉంది, లైన్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి. కాబట్టి మనకేం పెద్దగా ఇంకా డెకరేషన్ అవసరం లేదు. బట్ జస్ట్ 2 స్టిక్కర్స్ స్టిక్ చేసేసారు. హ్యాండిల్ కూడా అందంగా ఉంది, చాలా బాగుంది. పెద్దగా డెకరేషన్ లేకుండా చాలా అందంగా ఉంది. ఓకే, సో నిజంగా సకులు ఈ బాస్కెట్ ని చూస్తుంటే వెంటనే ఇలాంటిది మనం కూడా ప్రిపేర్ చేసుకుని అందులో ఫ్లవర్స్ అన్ని కూడా అమర్ చేస్తే చాలా అందంగా ఉంటుందని మీకు కూడా అనిపించింది కదా. నిజంగా మంచి ఐటమ్ ని పరిచయం చేశారండి వాణి ప్రభాకర్ గారు. మా సకులందరికీ ఇంత చక్కటి ఐటమ్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.